పెద్దలకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మరి మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తెరలు కావద్దని చెప్పి గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చినాం, మా అక్క చెల్లెలకు సాగునీరు తెచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, 200 రూపాయల పెన్షన్ 1000 చేసి 2000 చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చినాం, మా అక్క చెల్లెలకు పెన్షన్లు ఇచ్చినాం. ఇన్ని రకాల చేసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకెళ్ళినాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుండాలి, రైతు అప్పుల పాలు కావద్దు, రైతు కష్టం కలగద్దు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటది, రైతు కళ్ళల్లో సంతోషం చూడాలి, రైతు పండించిన పంటను కొనాలి. ఈ దేశానికి వెన్నుముక నమ్మింది మన గౌరవ కేసీఆర్ గారు. పెట్టుబడి ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, అదేవిధంగా కరెంట్ ఇచ్చిన 24 గంటల కరెంటు. గతంలో కరెంటు కష్టాలుండే, మోటార్లు కాలిపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోయాయి. కానీ మళ్ళా 10 ఏళ్ళు మనకు ఆ కష్టం లేకుండే. మొదలైందా కరెంటు కష్టాలు? మొదలైనయా? మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి. మళ్ళా గదే పరిస్థితి రాబోతా ఉంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏం హామీలు ఇచ్చిందో? నేను ఓడిపోయినా, ఓ 10 సంవత్సరాలు అన్ని రకాల కార్యక్రమాలు చేసిన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధిలో నడిపించిన ఓడిపోయినాం. పర్వాలేదు, ప్రజల తీర్పును శిరస వహిస్తాం. కానీ ప్రజలు నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఏమని? 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామంటే నమ్మిండ్రు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మిండ్రు, కరెంట్ ఇస్తామంటే నమ్మిండ్రు, గ్యాస్ ఇస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అంటే నమ్మిండ్రు, 6 గ్యారెంటీలు అంటే నమ్మిండ్రు, మా అక్క చెల్లెలకు 2500 రూపాయలు ఇస్తున్నంటే నమ్మిండ్రు. నమ్మినమా? ఏమైంది? 4 నెలలే పెన్షన్ 2000 4000 అయిందా? మరి రుణమాఫీ అయిందా? కరెంట్ చక్కగా వస్తుందా? నీళ్లు కథమైనాయి కదా, పంటలు ఎండిపోయినాయి కదా, కరువు వచ్చిందా? కాంగ్రెస్ వస్తుంది, కరువును సృష్టిస్తుంది, కరువు వస్తుంది, రైతు కష్టం వస్తుంది. ఇది తెలంగాణ బాధలు. నువ్వు కత్తి లెక్క దాకా ఒక మాట మాట్లాడినవు, ఏరు దాటదాకా ఓడమల్లప్ప ఏరు దాటంగానే తెప్ప తెరలేసినావు, పోర్లేసినావు. రేవంత్ రెడ్డి మాట్లాడే మీటింగులే కరెంటు పోతుంది. నీకు తెలుస్తలేదా కరువు సంగతి, కష్టాల సంగతి? పంట ఎండిపోయింది, ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినావు, ఇచ్చినవా? ఇస్తాను మాట ఇచ్చినవా? అదేవిధంగా రైతు బంధిస్తాను, మేము 5,000 10,000 ఇస్తే నేను ఇంకా 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు 15,000 ఇస్తాను, ఇచ్చినవా? 3 ఎకరాలకు కూడా ఇయ్యలే, 4 ఎకరాలకు 3 ఎకరాలకు కూడా ఇయ్యలే. నువ్వు ఇంకా పంట ఓదిక్కు ఖరాబ్ అవుతుంది, వడగళ్ళ వర్షాలు పడుతున్నాయి, ఎండిపోతుంది, భూగర్భ జలాలు పోయినాయి, మంచినీళ్ళ గోసొచ్చింది, బోర్ల మీద ఆధారపడి బతికొస్తుంది. మరి ఇది మంచిగుందా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా గానీ ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట మీద నిలబడి అన్ని రకాల కార్యక్రమాలు జరిపినాం, అన్ని రకాల పథకాలు చేసినాం, అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు చేసి జబాస్ కేసీఆర్ అనిపించుకున్నాడు. మరి ఇన్ని రకాల మంచి చేసిన గౌరవ కేసీఆర్ గారు మరి ఇప్పుడు మళ్ళా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి రేపు రాబోయే కాలంలో ప్రజల పక్షాన నిలబడతాం, మా అక్క చెల్లెల పక్షాన నిలబడతాం, మా అన్నదమ్ముల పక్షాన నిలబడతాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని అడుగున నిలదీస్తాం, హామీలు నెరవేరేంత వరకు నిలదీస్తాం. దొందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని అంటే అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కథమైంది. అయితది కూడా ఈ పోయేటోళ్ళకి పని లేదు, కానీ కొంతమంది అటు ఇటుగా పోతున్నారు, కానీ ఏం పర్వాలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఎప్పుడైతే
ఆయన నిలదొక్కుకొని నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు వస్తున్నారు. ఆ సందర్భంలో వీర సైనికులాగా మనం ఆయన వెంట నడవడమే చాలా గొప్ప విషయం. బరాబర్ కేసీఆర్ గారి వెంట నడుస్తా, ప్రజల పక్షాన నిలుస్తా. రెండు పార్టీలను కూడా రైతు కోపం వస్తే కండెర్ర చేస్తాడు. ఆ కండెర్రలో మాడి మతైపోతే ఈ రెండు పార్టీలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆయననేమో ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన కరువు సంగతి తెలియదు, కష్టం సంగతి తెలియదు, రైతు సంగతి తెలియదు, మోటార్లకు మీటర్లు పెడతా అంటాడు. ఒక ఆయనేమో కరెంటే చక్కగా ఇవ్వకుండా చేస్తాడు, రుణమాఫీ అంటాడు, రుణమాఫీ ఇవ్వకుండా చేస్తాడు. ఇంకోటి మనకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారు మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, జిల్లాకు ఒకటి ఇచ్చిండు. 150 మెడికల్ కాలేజ్ వస్తే కనీసం తెలంగాణకు ఒకటి ఇవ్వాలని కూడా సోయలేంది కేంద్ర ప్రభుత్వం. రఘునందన్ రావు గారు ఇప్పుడు ఓటేమని వచ్చిండ్రు, మరి మెడికల్ కాలేజ్ మెదక్ జిల్లాకు రానప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు కేంద్రంలో మీ బీజేపీ పార్టీ ఉంది కదా, కొట్లాడి ఒక మెడికల్ కాలేజ్ మా జిల్లాకి ఎందుకు తీసుకురాలే? నీకు ఇక్కడ ఓటు అడిగే హక్కే లేదు. మెడికల్ కాలేజ్ మాకొద్దా? పేదోళ్లకు వైద్యం అందద్దా? రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ పెట్టాలన్నా? కేసీఆర్ గారే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అట్లాంటిది కేంద్రం ఎందుకు ఇవ్వలే? ఎందుకు మాట్లాడలే? నవోదయ స్కూల్ ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలే? కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా, కేంద్రం నుండి పైసలు ఎందుకు తెచ్చి మెదక్ను ఎందుకు అభివృద్ధి చేయలే? జిల్లా కేంద్రం ఎందుకు ఇవ్వలే? అప్పటి నుండి మాట ఇచ్చుకుంటా వేడు. కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఈ జిల్లాను పట్టించుకొని ఈ జిల్లాకు జిల్లాలను చేసి ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చి ఈ జిల్లాకు రైలుకు పైసలు కట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తే అందులో నువ్వు ఏ పని చేయలే. ఇచ్చేసి పొత్తుకున్నట్టు మాట్లాడిండు తప్ప బీజేపీ నాయకులారా మీకు కూడా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు పైసా కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏ కోశాన్ని పట్టించుకోలే. తెలంగాణ రైతాంగం అంటే ఏ కోశాన్ని పట్టించుకోలే. తెలంగాణను పట్టించుకోలే కానీ మతం పేరు మీద మాత్రం రాజకీయాలు చేస్తా ఉన్నారు. జాగ్రత్త. ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజలను ఆదుకోవాలి, ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలి. గది చేయమంటే అది చేయనట్ట కానీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మనోడు సౌమ్యుడు ఈ జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు. ఈ జిల్లాలో కలెక్టర్ గా చేసిండు, ఈ జిల్లాలో అనువనున్న తెలుసు, ఈ జిల్లాకి ఏం కావాలో తెలుసు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో కూడా పేదలను చాలా ఆదుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన కలెక్టర్ గా ఉన్నప్పుడు అనేక మంచి కార్యక్రమాలు చేసిండు. రేపు కూడా తప్పకుండా అనేక మంచి కార్యక్రమాల ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. వారు చెప్తారు ఇప్పుడు. దాని ద్వారా పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది, అనేక రకాల మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మొన్న జరిగింది ఇబ్బంది వచ్చింది, నాకు కొంచెం బాధ అయినప్పటికీ కూడా పర్వాలేదు. మళ్ళీ మీ వైపున ప్రతిపక్ష పాత్ర మీ వైపున నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా. మీకోసమే ప్రజల కోసం ఉంటాం, డెఫినెట్ గా ప్రజల్లో ఉంటాం. ఓడినా గెలిచినా గానీ ప్రజల్లో ఉండే వ్యక్తులం మేము. గౌరవ కేసీఆర్ గారు మాకు అదే నేర్పించిండ్రు. ఉద్యమంలో 14 ఏళ్ళు పదవులు లేకుండా ఉన్నాం, పదవున్నా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం. తప్పకుండా ఈ వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మన మెదక్కే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే లేకపోతే అనేక విషయాలలో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించాలంటే, ఆ పరిస్థితి లేకుండా పవర్ కొంచెం మనకు వెంకట్రామరెడ్డి గారి ద్వారా 2 విషయాలు వస్తాయి. ఒకటి సేవా రూపంలో వస్తుంది, ఒకటి పవర్ రూపంలో వస్తుంది. కాబట్టి వారిని ఎంపీగా గెలిపించుకునే అవసరమే మనకు ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇబ్బంది వచ్చిన సందర్భంగా ఆ ఇబ్బంది లేకుండా అందరూ కూడా మీరే ఒక వెంకట్రామరెడ్డి గారు మారి ప్రతి ఒక్కరు కూడా ఒక వెంకట్రామరెడ్డి గారు మారి మరి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపకు వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, బీజేపీ పార్టీ చేస్తున్న మోసాలను తప్పకుండా ప్రజలు తెలియాల్సిందిగా కోరుకుంటూ మరి జై తెలంగాణ, ఒకసారి గట్టిగా జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు వెంకట్రామరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.